హైదరాబాద్లో దొరికే ప్రతి బాబు బిర్యానీకి ఇది బాబు అనమాట. అసలు సిసలైన బాబు. హైదరాబాద్లో ఈ మధ్య ఎక్కడ చూసినా బాబు బిర్యానీ బాగా ఫేమస్ అయిపోతుంది. మహేష్ బాబు బిర్యానీ కాదు, ఆ బాబు ఈ బాబు అని చెప్పి ఒక వెరైటీ బిర్యానీ పాపులర్ అయింది. చాలామంది అవుట్లెట్స్ ఓపెన్ అయ్యాయి, చాలా రెస్టారెంట్స్ ఓపెన్ అయ్యాయి. సో ఏంట్రా ఈ బాబు బిర్యానీ అని చెప్పి వెళ్ళి ట్రై చేశాను. ఇట్ ఈస్ బేసికలీ బగారన్నం విత్ చికెన్ కర్రీ అనమాట. కానీ బిర్యానీ అని చెప్పి అమ్మేస్తున్నారు. మన వాళ్ళకి బిర్యానీ అని పేరు చెప్తే చాలు ఎగబడి తినేస్తూ ఉంటారు. సో నేను వెళ్ళి ట్రై చేశాను. చాలామంది ఆ రెసిపీ కావాలని అడిగితే వెళ్ళి ట్రై చేశాను. బగారాలో గొడ్డు కారం వేసి ఉండే చికెన్ అనమాట. లిటరల్గా కారం అయితే తినలేకపోయాను. ఒక రెస్టారెంట్ అనే కాదు, ఆ పేరుతో ఉన్న 2-3 రెస్టారెంట్స్ ఉంటాయి కదా, వాటి చూసి కాపీ కొట్టిన వాళ్ళు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అందరి దగ్గర ట్రై చేశాను. టూ మచ్ స్పైసీ అనమాట. ఫ్రై పీస్ బిర్యానీకి కొత్త పేరు పెట్టి అమ్మేస్తున్నారు. సో ఇవాళ మనము చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేసుకుందాము. అది కూడా చికెన్ స్టాక్ వాడి రైస్ని చాలా ఫ్లేవర్ఫుల్గా చేసుకుందాము. చికెన్ ఎర్రగానే ఉండిద్ది, కానీ గొడ్డు కారం వేసి చేయకూడదు. సో కొంచెం తక్కువ కారంతో చేసుకుందాము. చికెన్ టేస్టీగా రావాలి, స్పైసీగా ఉండాలి, అలానే తినలేనంత కారంగా ఉండకూడదు. ఇక్కడ నీళ్లు మరుగుతున్నాయి. ఈ మరిగే నీళ్ళల్లో కొంచెం పసుపు, హోల్ గరం మసాలా, ఇలాచీ, లవంగ, దాల్చిన చెక్క అన్నీ ఉంటాయి. అలానే అల్లం వెల్లుల్లి ముద్ద, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా. మనం ఒక ఫ్లేవర్ఫుల్ వాటర్ని రెడీ చేసుకున్నాము. ఈ వాటర్లో చికెన్ బాయిల్ అయిందనుకోండి, చికెన్ చాలా టేస్టీగా ఉండిద్ది. సో ఇక్కడ నేను చికెన్ విత్ బోన్ తీసుకున్నాను. మీడియం సైజ్ పీసెస్ అనమాట, మరీ పెద్దవి కాదు, అలా అని చెప్పి మరీ చిన్నవి కాదు. సో ఈ పీసెస్ ఇందులో వేసేసుకోండి. చికెన్ ముక్కల్ని నీళ్ళలో ఉడకబెట్టేసుకుంటున్నారు. మసాలా పట్టలేదు అనుకుంటున్నారా? ఈ చికెన్ని బాయిల్ చేసేసి ఈ నీళ్ళని వడగట్టేసి ఆ నీళ్ళతో మనం బగారాన్నం వండుతాము. ఆ ఉడికిన చికెన్కి మనం ఒక స్పెషల్ గ్రేవీ చేసుకుందాము. మసాలా గ్రేవీ అనమాట, గుజ్జుకూరలా ఉండిద్ది. అది చేసుకొని బగారాన్నంతో సర్వ్ చేసుకుంటే అసలు ఫ్రై పీస్ బిర్యానీ అనమాట. ఎగ్జాక్ట్గా టైం చూసుకొని చికెన్ 20 నిమిషాల పాటు ఉడకబెట్టుకోండి. అప్పుడు మీకు చికెన్ అనేది 90% ఉడికిపోతుంది. మిగతా 10% మనకి లాస్ట్లో ఫ్రై చేసుకునేటప్పుడు కుక్ అవుతుంది. సో 90% ఈ చికెన్ కుక్ అయిపోవాలి. మూత పెట్టేసి దీన్ని ఒక 20 నిమిషాలు మర్చిపోండి. ఇలాంటి చికెన్ పులావులు కానీ ఫ్రైలు కానీ చేసుకునేటప్పుడు చికెన్ అస్సలు గట్టిగా ఉండకూడదు. నార్నార్లా ఉందనుకోండి తినలేము, మనం ఎంజాయ్ చేయలేము. సో చికెన్ పులావ్ చేసుకోవాలన్నా ఫ్రై చేసుకోవాలన్నా ముందు రోజు చికెన్ని కొనుక్కొచ్చేసి దాన్ని నీట్గా కడిగి ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోండి. 1 లీటర్ నీటికి 1 స్పూన్ ఉప్పు వేసుకొని చికెన్ మునిగేలా నీళ్ళు పోసుకోండి. దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఓవర్ నైట్ అయిందనుకోండి బెస్ట్. టైం లేకపోతే ఒక 3 అవర్స్ అయినా సరిపోతుంది. అదే రాత్రి అంతా పెట్టి నెక్స్ట్ డే కడిగేసి చికెన్ని వాడుకున్నాను అనుకోండి, మీ చికెన్ ఆ బ్రైన్ వాటర్ని తాగి చాలా జ్యూసీగా టెండర్గా ఉండేది. స్పెషల్గా ఇలాంటి పులావుల్లో చికెన్ డ్రై అయిపోయి గట్టిగా కట్టకట్టలా అయిపోతుంది. అలా అస్సలు అవ్వకూడదు అనమాట. అలా అవుతే మనం ఎంజాయ్ చేయలేము. సో అది అవాయిడ్ చేయాలి అంటే అలా బ్రైన్ చేసుకోండి చికెన్ని, లేదా మ్యారినేట్ కూడా చేసుకోవచ్చు. వీటికి ఉల్లిపాయ టమాటోతో ఒక మంచి మసాలా చేసుకుంటున్నాను. కమ్మకమ్మగా కారం కారంగా ఉండాలి, మరి గొడ్డు కారంలో ఉండకూడదు. నాట్ పాయింటింగ్ అవుట్ ఎనీ వన్, ఎవరి టేస్ట్ వాళ్ళది. కానీ నేను తిన్న వాటిలో అయితే నాకు చాలా స్పైస్ ఎక్కువ అనిపించింది. నేను ముందే కొంచెం కారం తింటా, కానీ నాకే కారం అనిపించింది అంటే ఇంకా మామూలుగా తినే వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకోండి. అలానే బియ్యం, మంచి ప్రీమియం క్వాలిటీ రైస్ తీసుకోండి. దీన్ని చక్కగా కడిగి ఒక 2 అవర్స్ నానబెట్టుకోండి. రైస్ ఎంత మంచిగా నానితే మనకి పులావ్ అనేది అంత పర్ఫెక్ట్గా వచ్చింది. పులావ్ ఆర్ బిర్యానీ ఏది చేసుకుంటే అది. ఎందుకంటే రైస్ నీళ్ళు పీల్చుకున్నప్పుడు ఉడికేటప్పుడు చాలా పొడుగ్గా అవుతుంది, విరగకుండా కూడా ఉండిద్ది. సో అందుకని కడిగి ఒక 2 గంటల నానబెట్టుకోండి. చికెన్ని ఎగ్జాక్ట్గా టైం చూసుకొని ఒక 20 మినిట్స్ బాయిల్ చేసుకున్నాము. ఇప్పుడు 90% పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. మనం కట్ చేసుకున్న పీస్ సైజ్కి. చూడండి, ఫ్యాట్ కూడా సపరేట్ అయిపోతుంది, ఆయిల్ మంచిగా వచ్చింది అక్కడక్కడ. సో ఇప్పుడు ఈ నీళ్ళని వడగట్టేసుకుందాం. మనం ఒక స్ట్రైనర్లోకి వడగట్టేసుకోండి. చికెన్ చూడండి ఎలా పొగలు కక్కుతుందో. దీన్ని వాడుకొని మనం చికెన్ ఫ్రై చేసుకుందాము. ఈ స్టాక్ ఉంది కదా, ఈ స్టాక్ అస్సలు పడేయకూడదు. దీన్ని వండుకొని బగారాన్నం వండుకోవాలి. బగారాన్నమే కాదు, మీరు ఇంకే కూరలు చేసుకున్నా కానీ దాంట్లో కంపల్సరీగా వాడుకోవాలి. మనం వేసుకున్న గరం మసాలాలు, పుదీనా వల్ల, కొత్తిమీర వల్ల అద్భుతమైన ఫ్లేవర్ వచ్చింది ఈ స్టాక్ వాటర్కి. ఇక్కడ ప్యాన్లో నూనెలో కొంచెం హోల్ గరం మసాలా, అలానే షాహీ జీరా చాలా ఇంపార్టెంట్ అనమాట. బగారా రైస్ కానీ బిర్యానీకి కానీ మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది రైస్కి. సో ఒక 1/2 స్పూన్ అంత షాహీ జీరా వేసుకోండి. ఇవి లైట్గా వేగుతున్నప్పుడే దీంట్లో ఒక 2 ఉల్లిపాయలు సన్నగా స్లైస్ చేసినవి, ఉల్లిపాయల్లో ఉప్పు వేసుకొని ఉల్లిపాయలు రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అది బగారన్నమైనా బిర్యానీ అయినా ఉల్లిపాయలు రంగు మారాల్సిందే. ఉల్లిపాయలు చూడండి ఇలా మంచిగా బంగారు రంగులోకి మారాలి, కంపల్సరీగా మారాలి. టైం పట్టినా పర్లేదు, స్లోగా చేసుకోండి. ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద, అలానే పుదీనా. మీ రైస్ ఒకవేళ కొంచెం తక్కువ రేటు బియ్యం వాడినా కానీ, లేకపోతే రైస్ అంత ఫ్లేవర్ఫుల్గా లేవు అనుకుంటే పుదీనా ఎక్కువగా వేసుకోండి. పుదీనా వేసుకోవడం వల్ల రైస్ చాలా అరోమాటిక్గా తయారవుతుంది. తిన్నప్పుడు కూడా చేతికి వాసన ఎక్కువసేపు పోకూడదు అంటే కొంచెం పుదీనా ఎక్కువ వేసుకోండి. సో పుదీనా చాప్ చేసి వేసేయండి. అలానే ఇందులో పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు మన చికెన్ స్టాక్ అనమాట. మనం 1 కప్ రైస్ తీసుకున్నాం కదా, అదే కప్పుతోటి 1.5 కప్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. అది మీ బాస్మతి రైస్ ఒక 1.5 అవర్ 2 అవర్స్ నానితే. లేదు అప్పుడే కడిగి పెట్టుకున్నాను అనుకోండి, 1 కప్కి 2 కప్స్ ఈజీగా పడుతుంది మీకు. సో మెజర్ చేసుకొని వేసేసుకోండి. నీళ్లు పోసేసి దీనికి కావాల్సినంత ఉప్పు వేసుకోండి. ఈ నీళ్ళని టేస్ట్ చేస్తే మీకు లైట్గా సాల్టీ అనిపించాలి, అంత ఉప్పు వేసుకోండి. సో ఇప్పుడు ఈ నీళ్ళు మంచిగా బాయిల్ రాగానే ఇందులో కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకుందాం. ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు దీంట్లో వడగట్టేసుకున్న బియ్యం,
బియ్యం వేసుకొని కంపల్సరీగా ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల కింద అడుగంటకుండా ఉండిద్ది. కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. ఒక మంచి ఉడికి రాగానే మంట తగ్గించేసి లో ఫ్లేమ్లో 8 నుంచి 10 నిమిషాలు కుక్ చేసుకోండి. మీ రైస్ పలుకులుగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. సో ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చికెన్ చేసుకుందాం. రైస్ పక్కన పెట్టేసుకున్నాం కదా, రైస్ ఎట్లాంటి ఫ్లేవర్తో చికెన్ స్టాక్తో కుక్ అవుతుంది. ఇప్పుడు ఆ మిగిలిన చికెన్ కుక్ చేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్లు అంత నూనె, ఫ్రైలో కొంచెం నూనె ఎక్కువ పడుతుంది. దీంట్లో ఒక 3 ఉల్లిపాయలు ఫైన్గా చాప్ చేసుకోండి. ఇలాంటి ఫ్రై కూరల్లో ఉల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే మనకి అంత మంచి గుజ్జు వచ్చింది అనమాట. అలానే లైట్గా స్వీట్నెస్ కూడా యాడ్ చేస్తుంది ఉల్లిపాయలు. సో ఉల్లిపాయలు వేసేసుకొని చాప్ చేసుకుని యాజ్ యూజువల్ ఉల్లిపాయలు వేయగానే కొంచెం ఉప్పు వేసుకోండి. ఈ ఉల్లిపాయలు కూడా కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు ఈ మాత్రం లైట్గా రంగు వస్తున్నప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి ముద్ద ఫ్రెష్ది వేసుకోండి. అప్పుడే నాన్ వెజ్లో అసలు టేస్ట్ వచ్చింది. అలానే ఇందులో ఒక మీడియం సైజ్ టొమాటో చాప్ చేసి వేసుకోండి. సో హైదరాబాదీ కాబట్టి ఏ కూర చేసినా కానీ కొంచెం పెరుగు వేయాలనిపిస్తుంది. కొంచెం టొమాటో కొంచెం పెరుగు వేసుకోండి. పెరుగు వల్ల చాలా మంచి రిచ్ టేస్ట్ వచ్చింది. పెరుగు ఇష్టం లేని వాళ్ళు ఓన్లీ టొమాటోస్ వేసుకోండి, కొంచెం క్వాంటిటీ పెంచేసుకోండి. అదే టొమాటోలు ఇష్టం లేని వాళ్ళు పెరుగు క్వాంటిటీ పెంచి వేసుకోండి. సో ఇప్పుడు ఈ టొమాటోలు ఈ పెరుగు మంచిగా మగ్గిపోయేలా కుక్ చేసుకోండి. టొమాటోలు అన్నీ మంచిగా మగ్గిపోయి ఆ పెరుగులోంచి కూడా నెయ్యి బయటకు వస్తుంది కదా, అప్పుడు ఇందులో చికెన్ ముక్కలు వేసుకోండి. చికెన్ ముక్కలు వేసుకొని దీనిపైన ధనియాల పొడి, గరం మసాలా, కొద్దిసేపు ఓన్లీ మసాలాలతో కుక్ చేయండి. మన గరం మసాలా అంతా ముక్కల్లోకి దిగుతుంది. అలానే కొన్ని జీడిపప్పు, ఆ చికెన్లోంచి బయటకు వచ్చే నూనె ఉంటుంది కదా, అందులో ఫ్రై అవ్వాలి జీడిపప్పు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఇవన్నీ కావాలని లాస్ట్లో వేసుకుంటున్నానండి ఫ్లేవర్ రీటైన్ అవ్వడానికి. మీకు ఆ కారం కిక్ రావాలి, ఘాటుగా అనిపించాలంటే చివరిలో కారం వేసుకోండి. కారం వేసుకోమన్నా కదా అని చెప్పి మరీ ఎక్కువ వేసారు అనుకోండి గొడ్డు కారంలో అవుతుంది. అలా చేసుకోకండి. స్పైసీగా ఉండాలి, ఎట్ ది సేమ్ టైం ఎంజాయ్ చేసే స్పైసీలాగా ఉండాలి. అది మరి తినలేము, తిన్న తర్వాత కడుపు నొప్పి వచ్చేంత స్పైసీగా ఉండకూడదు. అలానే కొంచెం దంచిన మిరియాలు, ఇది మనకు మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. సో కచ్చాపచ్చగా దంచి వేసుకోండి. ఇప్పుడు ఈ మసాలాని మన ముక్కలకి మంచిగా పట్టించండి. ఇప్పుడు చూడండి మన చికెన్కి ఎంత మంచిగా మసాలా పట్టుకుందో. ఇలా ఉండాలి ఫ్రై పీస్ బిర్యానీలో చికెన్ అంటే. టేస్ట్, కలర్కి కలర్, అదిరిపోయే ఫ్లేవర్తో. చికెన్ అంతా రెడీ అయిన తర్వాత చివరిలో కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకోండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత కొంచెం నిమ్మరసం పెట్టండి. ఇంతే అండి, మన సింపుల్ చికెన్ ఫ్రై రెడీ. స్మెల్ తోటే చెప్పేసేదండి డిష్ ఎంత బాగుందో బాగాలేదా అని చెప్పి. అదిరిపోయే రేంజ్లో స్మెల్ ఉంది. మీ పక్కింటి వాడు వచ్చి కూడా తలుపు కొడతాడు మాకు బిర్యానీ పెట్టండి అని చెప్పి. అంత ఫ్లేవర్ఫుల్గా ఉంది. హైదరాబాద్లో దొరికే ప్రతి బాబు బిర్యానీకి ఇది బాబు అనమాట, అసలు సిసలైన బాబు. అదిరిపోతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. వీళ్ళందరూ నాకు బాగా నచ్చింది ఏంటంటే వీళ్ళ ప్యాకింగ్ అనమాట. మంచిగా ఇస్తరాకేసి ప్లాస్టిక్ లేకుండా ప్యాక్ చేస్తున్నారు. ఆ ఐడియాకి చాలా క్రేజీ ఐడియా అనమాట. సో ఐడియా కూడా అందరూ కాపీ కట్టేశారు. వీళ్ళు చాలామంది మండి తినుంటారు. మండి కూడా ఆల్మోస్ట్ ఇలానే చేస్తారు. ఆ మటన్ ఉడకబెట్టిన నీళ్ళు తీసుకొని ఆ మటన్ స్టాక్తో రైస్ చేస్తారు. అప్పుడు రైస్ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉండిద్ది. ఉత్తి అన్నమే తినేయచ్చు, అంత టేస్టీగా ఉంది. ఇంకా చికెన్ గురించి అయితే చెప్పక్కర్లేదు. కారంగా ఉండాలి కానీ దేవుడు కనిపించే అంత కారంగా ఉండకూడదు. చికెన్ కూడా సాఫ్ట్గా టెండర్గా ఉడుకుతుంది. ఎవరైనా కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళు చికెన్ ఉడికిద్దా లేదా అని డౌట్ ఉన్న వాళ్ళు ఈ ప్రాసెస్లో కుక్ చేసుకోండి. చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. మీ కూర కూడా ఫ్రై లాగా అదిరిపోతుంది. సో చూసారుగా చాలా సింపుల్ రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. ఈ సింపుల్ ఫ్రై పీస్ బిర్యానీ, దీనికి ఏ పేరు పెడతారో పెట్టండి. నేనైతే ప్రణవ్ బాబు బిర్యానీ అని పెడతాను. సో మీకు నచ్చిన పేరు మీరు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.